వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం రూరల్ బాలంపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పాటు ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రాంతంలో కూడా ఎక్కడో ఒక చోట వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులు జరుపుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జంగాలపల్లిలో వాలంటరీగా పనిచేస్తున్న అశ్వత్థ నారాయణ స్వామిపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తరచూ ఏదో ఒక రకంగా ఘర్షణలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. తన కుమారుడి బర్త్డే కోసం కేక్ తీసుకొని ద్విచక్ర వాహనంలో వస్తుండగా అప్పటికే టీడీపీ నాయకుడు కాపు కాసి తనపై దాడి చేశారని అశ్వత్థ నారాయణ స్వామి తెలిపారు. తనను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న తన అన్న దేవేగౌడ్ సంఘటనా స్థలానికి వచ్చేసరికి పరారయ్యారని, తిరిగి వేట కొడవలు తీసుకొని అశ్వత్థ నారాయణ స్వామి అనే తన అన్న దేవేగౌడ్ తలకు వేట కొడవలతో నరికారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అశ్వత్థ నారాయణ స్వామి, దేవేగౌడ్ తీవ్ర రక్త గాయాలతో అలమటించారు. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం మెరుగు చేసుకోండి, చట్టం ప్రకారం టీడీపీ నాయకులపై పోరాడతామని మనోధైర్యం ఇచ్చారు. జంగాలపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములపై టీడీపీ నాయకులు దాడి చేయడం శోచనీయమని వైసీపీ నాయకుడు వేణురెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం శాంతి భద్రత పట్ల జోక్యం చేసుకొని టీడీపీ నాయకులు సద్ప్రవర్తనతో మెలిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ నాయకుడు వేణురెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి బాలంపల్లి పంచాయతీలోని జంగాలపల్లి విలేజ్లో మా పార్టీ వాలంటీర్ అయినటువంటి అశ్వత్థ దేవేగౌడ అనే కార్యకర్తలపైన టీడీపీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది. దీనిని మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇటువంటి చర్యలు మంచివి కాదు అని చెప్పేసి బాలకృష్ణ గారికి సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ పార్టీ కార్యకర్తలను, మీ లీడర్లను మీరు కంట్రోల్లో పెట్టుకుంటారని చెప్పేసి, మీరు సినిమాల్లో ఒక హీరోలాగా ఇక్కడ కూడా హీరో కావాలంటే దయచేసి అందరినీ కంట్రోల్లో పెట్టుకునేసి శాంతి భద్రతలు కాపాడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీ పిఏల రాజ్యం ఎక్కువైపోయింది. మీ పిఏల అండతోనే మా కార్యకర్తలపైన, మా లీడర్లపైన, మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపైన అందరిపైన దాడులు జరుగుతోంది. ఇది సహించేది లేదు. మేము ఇలాగే జరిగితే శాంతితో ప్రదర్శన చేయాల్సి వస్తుంది. ఇదే అంబేద్కర్ సర్కిల్లో మేము మొత్తం మా వైఎస్ఆర్సీపీ కుటుంబంతో వచ్చి కూర్చొనేసి ధర్నా చేసేసి హిందూపురాన్ని అష్టదిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి చర్యలు కానీ పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇది జరగని పక్షంలో మేము కూడా చూస్తూ ఊరుకోము. చెయ్యికి చెయ్యి, తలకు తల, కాలకు కాలు, ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడూ మా కార్యకర్తలు దెబ్బలు తిని హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోవడం మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మీకు సవినయంగా మేము గౌరవంగా చెప్తున్నాం, ఇటువంటివి పునరావృతం కాకుండా మీ కార్యకర్తలను, మీ లీడర్లను అదుపులో పెట్టుకోండి. బాలకృష్ణ గారు, మీరు సినిమాల్లో హీరో కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు హీరో అని చెప్పేసి నిరూపించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం.